మాట ఎవరి నోట్లోంచి రాదు. ఇద్దరు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు, గుర్తొచ్చిందా? ఇద్దరు కలిసి ఎలక్షన్ నెగ్గారు. జగన్మోహన్ రెడ్డి అలవాడంతా అయిపోయాడు, 11 సీట్లు అయిపోయాయి. ఇద్దరు నెగ్గారు. నెగ్గి ఇది ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రితో వెళ్తూ 2 మంత్రులు ఇచ్చారు. అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే మాట ఏమన్నాడంటే, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. పోషించకపోతే అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏంటండి? చేస్తాడేమో ఎవడో తెలుసు. 2 రోజులు వచ్చేస్తాడండి. తెలుసు ఆ మాట ఎవడో అనిపించలేదు. ఆ మాట అనేటువంటి వ్యవహారం ఉందంటే చెక్లో ఉండండి, మీరు ఏదో వచ్చేసారు గవర్నమెంట్, నా ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసారు కాబట్టి అన్ని సెట్ అయిపోయాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇందులో నేను నాకు అర్థమైంది, కరెక్ట్ కాదు. నేను అవసరమైతే ప్రతిపక్షం ఏముంది, రేపు మంత్రులు 3 రాజీనామా చేసి వచ్చి ప్రతిపక్షంలో మేము కూర్చుంటున్నాం, అతను ఎలాగా రావట్లేదు, మేమే కూర్చుంటాం అన్నాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? అంటే చేస్తాడని కాదు, అంటే ఇంకా